వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒకటి వైసీపీ మీద కుట్రపూర్త రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? కుట్రే ఉంటుందండి. రాజకీయాలు అన్నీ బహిరంగంగానే ఉంటాయి. కుట్ర ఎందుకు జరుగుతుంది వాళ్ళ మీద? ఏ విధంగా మీరు కుట్ర అని అనుకోవడానికి అవకాశం ఉంది? వైసీపీని సభలోకి రానవడం లేదు, వైసీపీ నేతల మీద వరుసగా కేసులు పెడుతున్నారు. ఏమండి వైసీపీ అంటున్నమాట? వైసీపీకి ఈవేళ కొత్తగా తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు ఎవరిని నామినేషన్లో వేయనిచ్చేవాడు కాదు. అసలు ఎక్కడ టీడీపీ నామినేషన్ వేయనిచ్చే పరిస్థితులు క్రియేట్ చేసేవాడు కాదు. అందరినీ భయపెట్టేవాడు. అన్నీ నేను నెగ్గేశాను అన్నాడు. నెగ్గాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? అన్ని లోకల్ బాడీస్లోనూ వైసీపీ వచ్చేసింది అధర్మంగా. ఇప్పుడు నెగ్గాడు. అన్ని కౌన్సిల్లో మీకు లోకల్ బాడీస్లో నాదే మెజార్టీ అన్నాడు. నీకు 11 ఎందుకు వచ్చినాయి అంటే, నీకు లోకల్ బాడీలో నువ్వు ఉంటే నువ్వు విజయం సాధిద్దాం అనుకున్నావా? ఈవేళ కొన్ని చోట్ల ఎలక్షన్ పెట్టి అధికారం ఎలా ఉందో అని ఇప్పుడు తెలుగుదేశం చూపిస్తుంది మా మిత్రపక్షం. అధికారం అంటే ఎలా ఉంటుంది బాబు అంటే, అయ్యి బాబు ఏంటి ఇలాగైపోయింది అని బేలా అయిపోతే ఎలాగా? ఏం చేసేవో అధికారం ఇలాగే ఉంటుంది అధికారం. ఎవరు లేరు మున్సిపల్ కౌన్సిల్స్, కానీ చైర్మన్ అయిపోతాం. ఇలా ఉంటుంది అధికారం అని జగన్మోహన్ రెడ్డికి నేను స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు అధికారం అంటే రుచి చూపించావుగా, ఇప్పుడు ఆ అధికారం నీవు తెలుసుకోలేకపోతున్నావు. అదేంటి ఇలాగైపోతుందని చిన్నపిల్లల్లో మాట్లాడితే, ఆ రోజున నువ్వు చేసిన పనులేంటి? ఈ రోజున ఏం జరుగుతుందంటే దీన్ని డైజెస్ట్ చేసుకోకపోతే ఎట్లా? నీవి నేర్పిన విద్యే నీరజాక్షి అంటారు. అధికారం ఇలా ఉంటుంది. నీ అధికారాన్ని చూసాం, ఇప్పుడు కూడా అధికారం అలాగే ఉంటుంది అని కీప్ క్వైట్గా ఉంటే చాలా సంతోషంగా ఉంది. గతంలో జగన్ చేసిన విధంగా జగన్ టార్గెట్ చేశారు అని మీరు అంటున్నారు కదా, అలా ఉందా? టార్గెట్ చేస్తున్నారా? అధికారం ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నట్లే నువ్వు ఎలా చేసావో అలాగే ఉంటుందని చెప్తున్నారు. జగన్ చేసినట్టుగానే ఉందా? అధికారం అలా ఉంటుంది. అధికారంలో అంత ఖుషి ఉంటుంది. దాన్ని నీవు ఖుషి చేసావు, ఎదుటి వాళ్ళు చేస్తే డేలా పడితే ఎట్లా? సో ప్రతీకారమే జరుగుతుందా? ప్రతీకారం అని ఎందుకు అనుకోవాలి? అధికారం ప్రతీకారం కాదు, అది అధికారం. నువ్వు అధికారాన్ని ఎలాగ అనుభవించావు అది నీకు కనపడడం లేదా? ప్రతీకారం కాదు, అధికారం. అహంకారంగా ఉండకూడదు అధికారం. ఇప్పుడు ఎలా ఉంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ఉంటుంది. ప్రతీకారం దీంట్లో కూడా మేము ప్రజాస్వామ్యమే, మా కూటమి చాలా ప్రజాస్వామ్యయుతంగా పెడుతుంది అని అంటాను. దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాగే ఉన్నప్పుడు, అది రూల్ కానప్పుడు, ఒక సంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సంప్రదాయాన్ని మార్చి మరో పార్టీ లేనప్పుడు ఏంటి నువ్వు ఒక్కడి చేత కూడా నామినేషన్ వేయించకుండా రూల్కి విరుద్ధంగా నాకు అన్ని సీట్లు నాకే వచ్చేసినాయి అనడం అది ప్రజాస్వామ్యమా? మీరు అన్ని తిరుపతిలో నెగ్గేసినా, ఎక్కడ నెగ్గేసినా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్ నెగ్గేసినా, అన్ని ఎంపీటీసీ, అది ప్రజాస్వామ్యం? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులతో నామినేషన్ వేయకుండా గొంతుకు నొక్కినప్పుడు దాన్ని ఏమంటారు? అది ప్రజాస్వామ్యం? మీ కూటమి ప్రభుత్వం జగన్ని అసెంబ్లీలోకి 5 సంవత్సరాల్లో రాణిస్తుందా? రానివ్వదా? ఆయనకి రావాలని లేదండి. ఆయన వస్తే ఎవరు కాదంటారు? ఆయన రావాలి కదా. ఆయన వచ్చి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడతానంటే ఎవరు కాదంటారు? ఆయన రాకూడదు అనుకుంటున్నాడు. ఎందుకు దానికి సాగ్గా రాకూడదు అనుకుంటున్నాడు జగన్? అంటే సాగ్గా ఏం చూపిస్తాడు? ఆయనకి రావాలని లేదు. 14-19 ఎందుకు రాలేదు? ఇప్పుడు కూడా అందుకుంటే రావడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.